ఇల్లు తగలకపోతే మా కొంపకు వచ్చేది కాబట్టి తిరుగుతాయి. ఏమండి వాడు అలాగే మాట్లాడతాడు కానీ మీ దగ్గర ఉన్న అతి తక్కువ ధర కవర్ ఒకటి ఇచ్చేయండి. ఎక్కువ మాట్లాడితే ఆ కవర్ కూడా వద్దని చెప్పేస్తా. మూసుకుని పద. సబ్స్క్రైబ్. ఏమైందన్నయ్య? బానే తింటున్నాను కదా. కొత్తగా అలా తినకూడదే, నేను నిన్ను చూపిస్తాను చూడు. ఇదిగో ఇలా తినాలి, వచ్చి తీసుకో. ఏటై చిన్న తాటికే తిన్నావు, తాటికే కొన్నావు, ఇల్లంతా తీసేస్తాను. తాటికి ఎలా తినాలి తెలుసా? ఇదిగో ఇలా తినాలి. చిన్ను అసలు ఏటా ఐస్ క్రీమ్ తిన్నావు? ఐస్ క్రీమ్ కోన్ ఎలా తినాలో తెలుసా? కింద బొక్కెట్ట, అందులోంచి ఐస్ క్రీమ్ జురుకోవాలి, తర్వాత దీన్ని తినేయాలి. వస్తే చిన్ను మామిడికి తిన్న ఒక ఆర్టే, అది నీలాంటి సింపుల్ ఉంది, నాకు పెద్దోళ్ళు తెలుస్తుంది, చూసి నేర్చుకో. చిన్న ఏంటమ్మా తిన్నా? నీట్ గా తినచ్చు కదా. అన్నయ్య నేర్పించాడు నాన్న, ఇలా తింటేనే మామిడికాయ తిన్నట్టంట. వేదావా నువ్వు చెడిపోయింది కాకుండా దాన్ని కూడా చెడగొడతావా? సబ్స్క్రైబ్. ఒరే సార్ నేను బోర్డు మీద ఉన్న చెరిపేమంటున్నారు. లేదు వెళ్ళు వెళ్ళు. పులి నాకు కొంచెం తోడుగా వస్తావా? సోషల్లో అంతమంది ఉండగా నన్ను ఒకరిని తోడు రమ్మందంటే దానికి నేను ఎంత స్పెషల్. పులి ఈ పేపర్లు కాస్త జిరాక్స్ తీసుకొని వస్తావా? ఓ అదెంత పనిచుంటా, ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. స్కూల్లో ఎంతమంది ఉన్నా గానీ నన్నే జిరాక్సులు తెమ్మందంటే నేను దానికి ఎంత స్పెషల్. బుజ్జిది నాకు లవ్ లెటర్ ఇవ్వడం తెలియక ఇలాగా జిరాక్స్ పేపర్లు ఇచ్చి తెలియజేస్తుంది. పులి రేషన్ దగ్గర చాలా రష్ ఉంది, కాస్త రేషన్ తీసుకొచ్చి ఇస్తావా? అయ్యో సునీత, ఇలాంటి పని నువ్వు నన్ను అడగకూడదు సునీత, జై అని చెప్పాలి. యు ఆర్డర్ మీ. ఆఖరికి ఇంటి పనులు కూడా నాకే చెప్తుందంటే నేను సునీత ఎంత స్పెషల్. పులి కిరాణా సామాన్లు, పులి ఫేస్ క్రీమ్, పులి నువ్వు చెరువు గట్టు దగ్గరకు వస్తే నీకు విషయం చెప్తా. ఇప్పటి వరకు ప్రేమను పనుల్లో చెప్పి చూపించింది, ఇప్పుడు మాటలతో చెప్పి చూపిస్తుందేమో. రాకీ, ఈ అబ్బాయి రాకీ నా స్పెషల్ ఫ్రెండ్. ఊర్లో అందరూ ఏదో ఒక పనిలో ఉంటారు, ఏ పని పాట లేదు నువ్వే కదా పులి. అందుకే మా ఇద్దరికి ఫోటో తీస్తావని పిలిచాను. ఇదిగో ఫోటో తీ. దాని స్పెషల్ ఫ్రెండ్ తో ఫోటో తీయమని నన్ను పిలిచిందంటే నేను దానికి ఎంత స్పెషల్. సబ్స్క్రైబ్. ఈ రోజు వినాయకుడికి మీరే తోడుగా ఉండాలి. నీళ్ళివ్వండిరా. ఎంత ప్రేమించను వినాయక దాన్ని, అలాంటి ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు. ఇంకా చాలు. ఒకసారి కోకో ఆడదామని దాన్ని పక్కన కూర్చుంటే నువ్వేమన్నా ఆడపిల్లవా పిల్లడా అందేవుడా. వదిలేరా, ఇంక చాలు. అల్లుడు పదలు తీదాదు మరి జాగారం వినాయకుడి తోడు తోడు తర్వాత అల్లుడు, ముందు ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. కష్టమే, ఈ ఎంజాయింగ్ ఇంపార్టెంట్. రే మిమ్మల్ని ఆగండ్రా. తాగడానికి మంచి నీళ్ళు ఇమ్మంటే ఇవ్వకుండా గేమ్లు ఆడుకుంటారా? తోడుగా ఉండకుండా టీ తాగడానికి వెళ్తారా? సబ్స్క్రైబ్.
సత్యవతి, మార్కెట్ మొత్తం తిరిగానే, ఎక్కడా గ్యాస్ దొరకలేదు. పోనా చిన్న గ్యాస్ కైనా గ్యాస్ పట్టించుకొని రాకపోయారా? అది కూడా ట్రై చేశానే, గ్యాస్ అన్న మాటే లేదు. ఏం చెయ్యాలో ఏంటో. సర్లేండి, దొరకకపోతే మీరేం చేస్తారు? నేను ఏదో ఒకటి చేస్తానులే. అరే రే, ఈ ఇండక్షన్ స్టవ్ కూడా పాడైపోయిందే, ఇప్పుడు ఎలా? ఇలా కాదు, ఉండి చెప్తా. ఏమే, ఇంత ఎండాకాలంలో వేణీళ్ళు ఎందుకే? ఏంటే ఈ రోజు కరెంటే లేదు, మరి వంట ఎలాగా? చెప్తా. ఇప్పుడు వెళ్ళి తినండి. సబ్స్క్రైబ్. నీ చూపులే సబ్స్క్రైబ్. ఏమీ లేవే, బయట చూసావుగా ఎండ ఎలా ఉందో. అది నిజమే, ఎండ ఇప్పుడు 29 డిగ్రీలు వచ్చింది. వద్దులే అయితే, ఇంట్లో ఉండి వేసేసుకొని కొరియన్ సిరీస్ చూద్దాం. అవును, అదే బెస్ట్. Meanwhile, boys. రే, బయట 50 డిగ్రీలు ఉందిరా ఎండ. ఏం చేస్తున్నారు? క్రికెట్ ఆడుకోవడానికి వచ్చామమ్మా. త్వరగా వచ్చేయండి, మళ్ళీ వడదెబ్బ తగులుతుంది. సరే అమ్మా. ఒరే పులి, పొదరా ఇంటికి ఎండ 50 డిగ్రీలు ఉందంట. 50 డిగ్రీలు కిందరా, 5 డిగ్రీలు పెరగని ఏం కాదు. నువ్వు వచ్చావు రే. సరేరా. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. వస్తే చెన్ను, నేను ఇక్కడ హాల్లో నెత్తుతాను, నువ్వు వెళ్ళి అక్కడ రూమ్ లో నెత్తుతున్నా. సరే అన్నయ్య. ఏమో చిన్ను, దొరికిందా? దొరకలేదురా. దా అయితే వంటగదిలో చూద్దాం. ఏమర్రా అంత టెన్షన్ గా ఏం వెతుకుతున్నారు? డైస్ కోసమే, కనపట్లేదు. వైకుంఠపాలు ఆడుకుందామంటే. అంతేనా? ఉండని చెప్తా. ఏడి డైస్ నీ దగ్గర ఉన్నాయా? నా దగ్గరుండే డైస్ వేరేరా.